కళ్యాణ్ బాబు గారిని ఒకసారి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? ఈరోజు ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యి మనిషి అండి. ఇప్పుడు బాలకృష్ణ గారిని చూసినా అంటే ముఖ్యంగా మిగతా హీరోలందరూ అలా ఉన్నారు. అంటే కళ్యాణ్ గారు తనకంటూ ఒక స్టైల్ని క్రియేట్ చేసుకున్నారు. ఆయన ఏ రోజు చిరంజీవి గారిని అనుకరించాలి. ఆయన సపరేట్ తనకు ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. అది పిచ్చి క్రేజ్ అయింది. అదే ఆయన పవర్ స్టార్ని చేసింది. ఆయనకు అసలు ఓపెనింగ్ అనేది ఎలా ఉంటుందో మీ అందరికీ తెలియదు, నేను చెప్పక. అంత తనకంటూ ఒక ఇండివిజువల్గా ఒక మ్యాడ్నెస్ క్రియేట్ అయిపోద్ది. అట్లాగే తర్వాత అతను ఒక రాజకీయాలకు వెళ్ళారు. రాజకీయాలకు వెళ్ళిందే దెబ్బతిన్నారు. దెబ్బతిన్న తర్వాత ఆ ఫేజ్లో అందరూ చాలామంది ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు చాలా మాట్లాడారు, అన్నీ అనుభవించాడండి. వాట్ ఎ మ్యాన్ టుడే. ఆ నమ్మకం, ఐ విల్ ఫైట్ చేశాడు. అంటే జనరేషన్ నేర్చుకోవాల్సింది, ఇవాళ యంగ్ జనరేషన్ నేర్చుకోవాల్సింది అందరినీ జైలు కొట్టడం, కామెంట్లు చేయటం కాదండి. అబ్బా మనిషి ఆ కంబ్యాక్ ఏంటి అసలు? ఒక్కసారి లేవటం వెనక్కి లేవటం అంటే ఎంత కృషి ఉంటే, ఎంత కృషి, ఎంత పట్టుదల, బాధ లోపల బర్నింగ్ అంటారే బాధ, ఆ బాధ ఫైర్ అండి. అటువంటి వాడికి ఆ భగవంతుడు ఆ నమ్మకాన్ని ఆయన్ని, అదేనండి మనకు ఆ నమ్మకమే మనని కాపాడుతుంది. ఆ నమ్మకమే కాపాడుతుంది. ఇవాళ మనం బాలకృష్ణ గారిని కూడా నేను బాలయ్య బాబు నాకు అంటే ఆ చదువుతో చెప్తున్నా. ఒక 10-15 ఏళ్ల క్రితం ఒక ఫేజ్ చూశారు ఆయన. ఆ ఫేజ్లో ఆ సక్సెస్ఫుల్ మాట అనేవి కరెక్ట్గా అయిపోయింది అనుకున్నారు. అలాంటి టైంలో కూడా ఆయన పని చేసుకుంటాడు. వరుసగా 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అసలు ఏ రోజు ఆయన క్యాన్సర్ హాస్పిటల్ వదిలిపెట్టలేదు. దాన్ని పట్టుదలగా తీసుకెళ్తున్నాడు, స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తున్నాడు. ఎంత ప్రజాసేవ ఆయనకి చేస్తున్నారు. 4 హిట్లు వచ్చాయి. ఇది కాక ఇంకా మళ్ళీ ఏదో అన్స్టాపబుల్ అని అవని యాక్టివిటీస్ పెండింగ్. అదే మనిషి అండి అసలు, ఒక ట్రాన్స్ఫార్మర్ ఆయన. ఆయన దగ్గరికి కాసేపు ఆ డిప్రెషన్లోకి వెళ్ళి కూర్చుంటే ఆయన ఆరాలో అరగంటలో వస్తే మనం ఇలా కాలర్ ఎగరేసుకున్నాం, మనం కూడా ఏదైనా చేసేయగలం. అది ఎక్కడ దొరుకుతుంది? భగవంతుడి దగ్గర దొరుకుతుంది. ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర దొరుకుతుంది. ఒక మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్తే దొరుకుతుంది. భగవంతుడి దగ్గర దొరుకుతుంది. అలాంటి వాళ్ళు అండి వీళ్ళంతా. మన కళ్ళ ముందున్న గొప్ప వ్యక్తులు. పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇందాక మీరు కళ్యాణ్ గారి టాపిక్ చెప్పారు, అట్లాగే బాలయ్య బాబు కానీ, అట్లా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ పని చేసి మనం పనిలో ఉన్న దేవుడు అలా చేసుకున్నారండి. అదే ఆయన ఇప్పుడు అంటే సనాతన ధర్మం గురించి చేస్తున్నాడు. అది ఎంత సంతోషపడతానో నేను ఆ విషయం. నేను ఆయన్ని సక్సెస్ అయిన తర్వాత కలవటానికి మామూలు ఫార్మల్గా లేదు. ఎందుకంటే అక్కడ కూడా నాకు మొహమాట, ఎవరిని అడగాలి, మళ్ళీ ఎవరినైనా ఒక పిఆర్ వాళ్ళని అడగాల, లేకపోతే ఎవరిని అడగాల అనేది. లేకపోతే అనుకున్నా సరే మా గుండెల్లో ఉంటే చాలు కదా, అట్లాగే అనుకున్నా అన్నమాట. అట్లాగే బాలయ్యబాబుని కూడా నేను ఎప్పుడు వెంట కలవటాలు, నా హీరో కదా అని నేను అలా ఎవరిని, నా బార్డర్, నాకు ఒక బార్డర్ ఉంటుంది, వెళ్ళి అవసరం అది ఆ రెస్పెక్ట్ నేను కాపాడుకుంటున్నా. ఆయన కూడా అంతే, అంటే వెంటనే ఇదే. లేకపోతేనండి ఒక రిలీజ్ సినిమాకి బాలకృష్ణ గారు, ఏ హీరో అయినా రిలీజ్ సినిమాకి ప్రమోషన్స్ ఎంత బోళ మనిషి అండి. ఇవాళ ఆయన కోసమైనా అంత గొప్ప సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు అసలు ఫ్రెష్ సినిమా రిలీజ్ అవుతుంది, ఫ్రెష్ సినిమా చేస్తున్నాం అంత దీన్ని తీసుకొచ్చారు ఆయన. అదే ఆ ఎపిసోడ్ కావాలంటే దాంట్లోకి మార్చుకోండి. సో అట్లా అంటే కొంచెం నాకు అర్థమవుతుంది. అంటే మేమతో మాట్లాడుతున్న కొంచెం మొహమాటం కూడా మిమ్మల్ని ఆపిస్తుంది. ఆ మొహమాటం ఇప్పుడు రిగ్రెట్ అయ్యి ఉపయోగం లేదు. అది ఆ డ్రైవ్ లేకపోతే, మొహమాటం ఏంటంటే డ్రైవ్ ఉండాలిగా. సినిమా ఇండస్ట్రీలో డ్రైవ్ లేకపోతే ఆ డ్రైవ్ తక్కువ. నాకు డ్రైవ్ లేకపోవటం వల్ల నేను మంచివాడిగా మిగిలిపోయాను అంతే. అంటే ఒక మంచివాడు, ఈయన మంచి నిర్మాత అని, ఒక సక్సెస్ఫుల్ నిర్మాతగా నేను ఎగ్జిట్ అవ్వాలి నా డ్రీమ్. మీకున్న పేరు ఏంటంటే ఎప్పుడు కూడా అశ్లీలతకి, అసభ్యతకి చోటు ఇవ్వని నిర్మాత అనే పేరు సంపాదించుకున్నారు మీరు. ఇప్పుడు ఇంతమంది ఉంటారు సార్ మీడియా గురించి, ఎప్పుడు ఏదో కాంట్రవర్సీలని నేను కూడా పెద్ద ఇవన్నీ చూడను, క్రాస్ అవుతూ వస్తుంటాను. నాకు ఐ నెవర్ ఫేస్ దట్. కానీ నేను 35 సంవత్సరాల క్రితం ఎలా మీడియాలో ఎలా ఉన్నారు, ఇవాళ కూడా మీడియా ఆ రెస్పెక్ట్ ఇస్తాను. మొన్న ఇప్పుడు సారంగపాణి జాతకం మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అందరూ ఎంత హాయిగా మంచి ప్రశ్నలు అడుగుతూ చక్కగా ఒక ఎనర్జీ ఫీల్డ్ని క్రియేట్ చేసి వెళ్ళారండి.
రియలీ అంతే. అంటే అది అలాంటి మీరు కూడా ఒక ఆరాన్ని సృష్టించుకున్నారు మీ చుట్టూ. రియల్లీ థ్యాంక్ఫుల్, బ్లెస్డ్ అనిపిస్తుంది. అదే. చాలు మనకి, ఎవరితోనూ మనం ఎవరిని అనొద్దు, ఎవరి చేత అనిపించుకోవద్దు, హాయిగా వెళ్దాం. ఆయన పాపం చాలా మంచివాడు అండి, అంతే. చాలా మంచివాడు. ఈ పాపం అనే స్టేజ్లో ఉండకూడదు. ఎగ్జిట్ ఎలా ఉండాలంటే, చాలామంది నిర్మాతలు మనకి చూసాం మనం, అలా ఉండకూడదు. ఈశ్వర బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ మంచి సినిమా తీసుకుని ఒక సక్సెస్ఫుల్గా మనం ఆ ఎగ్జిట్ అవ్వడం కూడా ఎప్పుడైనా కానీ అవును, అలా ఉండాలనుకుంటాను. ఐఎమ్ జస్ట్ అదే. ఇప్పుడు సంగీతం గారు చూసుకున్నా కూడా ఆయన అసలు ఎప్పుడు కూడా దాన్ని దాటి ఎప్పుడు వెళ్ళారు. ఎప్పుడు ఎంత ఆరోగ్యకరమైనటువంటి సినిమాలు, ఎట్లాంటి సినిమాలు చేశారు. అయ్యో గ్రేట్ అండి. ఇవాళ కూడా అదే ఎనర్జీ అయింది, ఎనర్జీ ఫీల్డ్. అంత ఎనర్జీ మళ్ళీ మోహన్ కృష్ణ గారు దాంట్లో కూడా చూశాను. ఎందుకంటే మోహన్ కృష్ణ అంతే, ఆ ఫెయిల్యూర్కి సక్సెస్కి ఆ రోజుతోనే అయిపోతుంది. సక్సెస్ అంతే అంటాడు. ఇప్పుడు ఇదంతా ఎనర్జెటిక్గా ఉన్నాడు ఈ సినిమా, ఈజ్ వెయిటింగ్. కదా, ఆయన చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది, ఇతని ప్రతిభకి తగ్గట్లుగా అవకాశాలు సరిగా రావట్లేదేమో, ఇండస్ట్రీని సరిగా ఉపయోగించుకోవట్లేకపోతే. ఇప్పుడు మీరు అన్నారే ఇందాక, నిర్మాతగా మీకు ఇంత మంచి పేరు ఉంది, మీరు ఎందరి హీరోలతో ఎందుకు చేయలేదంటే, ఎక్కడో నా దగ్గర లోపం ఉందని నేను ఎందుకున్నాను. మరి అతను కూడా అది అనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది అనలైజ్ చేసుకోవడానికి కాదు, తనకంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇది చాలు, ఆ తృప్తి ఉంటుంది కొన్ని. ఆ తృప్తిని మనం ఒకటి మనిషికి సంతృప్తిని, ఆత్మసంతృప్తిని ఒక లెవెల్కే వచ్చి అంతవరకే ఆపేసుకుంటాడు. అది ఏమో ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఉంది, అతనికి ఇంకా ఏజ్ ఉంది బోల్ అంతా. తప్పకుండా అట్లా రావాలని కోరుకునే వాళ్ళు నేను ముందుంటాను. తను మోహన్ కృష్ణ విషయంలో అయితే, ఎందుకంటే తెలుసు మనకు అతని టాలెంట్ గురించి మనకు తెలుసు. ఒక చక్కని వాతావరణంలో పెరిగి వచ్చిన వాడు, అతను కూడా ఆరోగ్యకరమైన. అప్పుడు అమితో మీరు చూస్తే ఎంత ఆద్యంతం కూడా నవ్వే కదా, అంతా కూడా చాలా మంచి. అదే ఎంత క్యూట్గా. సో అష్టాచమ్మాని కానీ అంటే వాటిని కంపేర్ చేసి తగ్గించట్ల. అమితుమిని మించిన ఎంటర్టైన్మెంట్, సారంగపాణి అంతకంటే మంచి. అంటే ఎంగేజ్ చేసేసి సినిమా. అది కాలాన్ని బట్టి మారుతుంటుంది కదా, మనం అప్గ్రేడ్ అవుతూ ఉంటారే. అవును, దిస్ కైండ్ ఆఫ్ అప్గ్రేడింగ్. ఓకే. సో అప్గ్రేడేషన్ అదే. అంటే సారంగపాణి జాతకం అనేది శ్రీదేవి మూవీస్ తోటి మీకు, అలాగే మోహన్ కృష్ణకి, అలాగే ప్రియదర్శికి, అందరికీ గొప్ప, అందరికీ చాలా మంచి సాటిస్ఫాక్షన్, చాలా మంచి సినిమా అవుతుంది. దానికి చక్కటి గ్రీన్ సిగ్నల్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ రోడ్డు పడింది. ఏది కోర్టు అనే సినిమా. ఎందుకంటేనండి నాని నమ్మాడు. అది ఒక కోర్టు డ్రామానే, ఒక డాక్యుమెంటరీ లాగా అనిపిస్తుందా అనేది నమ్మలా, కొడుతున్నాం అనిపించింది ఆయనకి. ఆ సక్సెస్ నమ్మారు జనాలు, నీరాజనాలు పలికారు. ఎందుకంటే నిజంగా అలాంటిది, అది ఆశ్చర్యం. అది ఆశ్చర్యం. మరి ఆయన ఎలా నమ్మారు? సో ముఖ్యంగా అదొక మనకి రెవెన్యూ పరంగా ఒక సక్సెస్ఫుల్గా, ఇప్పుడు మంచి సినిమాలు వస్తాయి, రెవెన్యూ చేయలేకపోవచ్చు. మంచి సినిమాని మేము పెట్టుకుంటాం, గుండెల్లో పెట్టుకున్న ప్రేక్షకులు తీసుకెళ్లారు కదా. మరి అది ఎంత బలం ఇస్తుంది మనకి. అబ్బా చూసారా మంచి సినిమా కొట్టేది అంటే, మంచి సినిమా చేస్తే జనం రెడీగా ఉన్నారు, ప్రేక్షకులు మేము గుండెలో పెట్టుకుంటా ఉన్నారు. ఇది అపోజిట్ టోటల్. ఇప్పుడు కోర్టు లాంటి సీరియస్ డ్రామాలు పెట్టుకున్నారు, ఇది టోటల్ ఆపోజిట్. సారంగపాణి జాతకం అంటే ఒక హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. ఇదే ఆపోజిట్ క్యారెక్టర్ అతన్ని. అసలు కంప్లీట్ ఏదో ఆ కోర్టు తీసేసి, కోర్టులో ఉన్న కోర్టు తీసేసి బాగా ఇప్పుడు రా ఆడతారా కామెడీ అనేది వస్తుంది, అంత కామెడీగా ఉంటుంది. ఓకే, ఇది మంచి కంపారిజన్. అది మంచి కంపారిజన్. తీసేసి ఇప్పుడు ఆడదాం అని చెప్పి ఆ గేమ్ వేరు. ఇంటికి వస్తే మనం ఉంటాం కదా మన ఇష్టారాజ్యం, అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఇంకొక డైమెన్షన్ అతను. అంటే అతనికి ఆల్రెడీ కామెడీ సినిమాలు చేసినవి ఉన్నాయి, గిలికజ్జాలు కానీ, కొంచెం ఓం బింబుష్లు వాటిలో ఎక్కడో. ఓం బింబుష్ సారీ జాతిరత్నాలు మెయిన్, జాతిరత్నాలు. ఇది అసలు అందులో అతనికి ఒక పక్క వెన్నెల కిషోర్ గారు, ఒక పక్క వైవాహర్ష పట్టం. నాకు అది అబ్బా ఎంత బ్రిలియంట్ కాస్టింగ్, బ్యూటిఫుల్ అని చెప్పి ఇది అనిపించింది. ఆ నమ్మకం భగవంతుడి దేవల్ల, ఆ ఈశ్వరుడి దేవల్ల అది కాపాడబడుతుంది. ప్రేక్షకులు ముఖ్యంగా ఓ మంచి సినిమాని సిన్సియర్గా తీస్తే వాళ్ళు 100% ఆదరిస్తారు. అంత సూపర్ హిట్ అవుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నానండి.